మిత్రమా, ఒక్క దీపంతో వేలాది దీపాలు వెలిగించవచ్చు. ఒక్క విద్యావంతుడు వేలాది మంది విద్యార్థులను తయారు చేయవచ్చు. కానీ ఒక్క కోటీశ్వరుడు ఇంకొక కోటీశ్వరుడిని తయారు చేయలేడు. ఎందుకంటే తన బుద్ధి, తన వికాసము, తన సామర్థ్యత బట్టి వాడు పెద్దవాడు అవుతాడు. తన స్థానాన్ని చేరుకోవడానికి ఎందరో ప్రయత్నిస్తారు. కానీ ఎవరైతే దీపాల్లా బుద్ధి వీక్షిస్తుందో వాళ్ళందరూ కాంతి ప్రభావంతో ముందుకెళ్తారు. మరి కొంచెం మందబుద్ధి గలవారు, మరి కొంచెం చీకటికి అలవాటు పడేవాళ్ళు, అంటే మూర్ఖత్వం, కోపం ఉన్నవాళ్ళు, అందులో నేను కూడా వస్తాను. మనలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలంటే చాలా కష్టపడాలి. మంచి వాళ్ళు చేయూతిస్తారు, చెప్తారు, కానీ మనకి ఎక్కదు. ఎందుకంటే మన పూర్వజన్మ ప్రారంధం, ఈ జన్మలో మనం అంత కష్టపడకూడదు. కాబట్టి మిత్రులారా, ఆ దీపాల్లాగే, ఆ ఉపాధ్యాయుల్లాగే మనం కూడా వెలగాలంటే మనకి బుద్ధిబలం కావాలి. కాబట్టి మనం కూడా శాంతంగా, గౌరవంగా, మర్యాదగా, సత్యాన్ని పాటిస్తూ ప్రతినిత్యం ₹1 పని అనేది చేస్తూ ఒక్కొక్క రూపాయితో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఒక్కసారి కోటి వచ్చినా ఉండదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు, కష్టపడిన సొమ్ము నిలబడదు. కష్టపడాలి, ఇష్టపడాలి. రూపాయి పని అయినా సరే మనం ప్రతిరోజు చేయాలి. దానివలన ఆ భగవంతుడే మనల్ని ఆ రూపాయికి అధికారిగా మార్చేస్తాడు. అప్పుడు ఆ రూపాయి మీ మాట వింటుంది. ఆ రోజు రావాలి. కాబట్టి మూర్ఖులుగా, అజ్ఞానులుగా మిగిలిపోకుండా మంచివాళ్ళతో స్నేహం చేసి, విద్యావంతులతో స్నేహం చేసి ముందుకు వెళ్దాం. అందరము బాగుపడదాం. అందరము అనుకుని సాధిద్దాం. అర్థమైందా? మీరు కూడా కాంతి పుంజువులుగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ప్రకాశింపు చేయాలంటే, వాళ్ళందరికీ కాంతిని అందించాలంటే మనలో కాంతి కావాలి. ఏ కాంతి కావాలి? సంపాదనే కాదు. మనం అనుకుని సాధించాలంటే మనం కష్టపడాలి. మనల్ని చూసి వేరేవాడు కష్టపడితే కదా బాగుపడతాడు. వేరేవాడు బాగుపడాలి, వేరేవాడికి పని ఇప్పించాలంటే మనమెంత కష్టపడాలి. కాబట్టి ఈ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అడ్డదారులు తొక్కేవారు వెళతారు, కింద పడిపోతారు. కాబట్టి మిత్రులారా, మనందరం కష్టపడదాం, ముందుకు వెళదాం. జై హింద్, జై భారత్.